హల్లెలూయా. ఇంట్లో ఫ్యాన్ లాక్ ఈ ఫ్యాన్ అన్ని ఆపండి. మనం వేసిన ఫ్యాన్ అన్ని ఆపండి కరెంట్ వచ్చిన వరకు. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, ఊర్లో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యము వినిన దేవుని బిడ్డలకి, రాయగడన వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభువు పేరిట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన గాక. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. దేవదాసుడు చెప్పినట్టుగా సుమారు ఒక నెల వరకు మనము బైబిల్ స్టడీ ఇక్కడ జరగలేదు. బైబిల్ తరగతి కొన్ని కారణాలను బట్టి అది జరగలేకపోయింది. మళ్ళీ దేవుడి కృపను బట్టి దేవుడి కృపను బట్టి మనమందరూ దేవుడి సన్నిధిలో కూడి వచ్చి పాట పాడి ప్రార్థించడానికి దేవుడు మనకి మంచి అవసరం ఇచ్చిన స్తోత్రము. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో మనం కూడి వచ్చిన దేవుడు అందరికీ దీవించారు. మనము మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11-12 వాక్యం చదివి దాని నుండి కొన్ని మాటలు చెప్పడానికి కోరుకున్నాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. పౌలు గారు దైవజనుడికి చెప్పిన మాట. మనము బైబిల్లో 8 విధములున్న మనుషుల గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్నది 7వ మనుషులు. ఆ 7వ మనుషులు చివరి మాట 19 దైవజనుడా అని రాయబడిన బిడ్డలకి ఏం చెయ్యాలి అని పౌలు గారు ఇక్కడ రాయబడింది. ఏం చెయ్యాలంటే 11వ వాక్యములో దైవజనుడా నీవైతే విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఇక్కడ పౌలు గారు తీమోతి గారికి చెప్పిన మాట బాగా వినాలి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతి భక్తిని నిలబడండి. దైవజనుడు కొన్ని విషయాలు విసర్జించాలి. విసర్జించిన విడిచిపట్టిన తర్వాత ఒకటి దైవజనుడి జీవితంలో ఏముండాలి? నీతి ఉండాలని బైబిల్ రాయబడుతున్నారు. అంటే దైవజనుడు నీతి వెంబడించాలి. కొన్ని విసర్జించిన తర్వాత నీతి ఏం చేయాలి? వెంబడించాలి అని దేవుడు వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం కూడా చూడండి. నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవుడి బిడ్డలు చేయవలసిన దైవజనుడు ఏం చేయాలి? వెంటాడాలంటే నీతి వెంటాడాలి. స్తోత్రం.
ఈ నీతి అని చెప్పిన ఆ విషయము మీరు చూడండి. ఏంటి నీతి అని చెప్పిన కారణము? మత్తాయి సువార్త 5వ అధ్యాయము 20 వాక్యం చూడండి. 23వ వాక్యం. నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా 20 వాక్యము. శాస్త్రులు నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరదని నీతో చెప్పుచున్నారు. పరిసయ్యుల నీతి ఎందుకంటే మీ నీతి అధికంగా కాని యెడల మీరు పరలోక రాజ్యము ప్రవేశింప. అంటే దేవుడు బిడ్డలు పరిశీలి నీతి కంటే నీతిమంతుడిగా ఉండాలి. పరిశీలి నీతి అండి కిందకి చదివినప్పుడు మీకు అది అర్థం అవుతుంది. అండి పరిశీలి నీతి నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడువాడు కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. అక్కడ పరిశీలి నీతి అంటే వారు దేవునికి ఇచ్చిపుచ్చు విషయం గురించి బైబిల్ రాయబడి ఉందండి. వారు ఏమండి దేవునికి ఇచ్చినది? దేవునికి స్తోత్రము. వారు చెయ్యిన నీతి కంటే మన నీతి అవ్వాలి, అధికంగా ఉండాలని దేవుని వాక్యములు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. వారేం చేస్తున్నారంటే దేవుడి నీతి కంటే వారికి ఒక సొంతంగా ఒక స్వయ నీతి ఉంది. అది మీకు తెలియాలంటే లూకాసు వార్త 10 అధ్యాయం 3వ వాక్యం చూడండి. 10 అధ్యాయం 3వ వాక్యం. పరిశీలికి ఎల్లప్పుడు ఏముంది? ఒక సొంత నీతి ఉంది. అది ఎవరి గురించి చెప్పుతున్నారు? పౌలు చెప్పుతున్నారు. వారికి ఒక సొంత నీతి ఉండినట్టుగా. ఈ పౌలు గారు ఒక పరిశీలు ఉండేవారు. ఆయన చెప్పిన మాట ఫిలిప్పీ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం కూడా మీరు చదివితే మీకు అర్థం అవుతున్నారు. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలముగా నా నీతి, దేవుడి నీతి కాదు, ఎవరి నీతి? సొంత నీతి. చాలా మందిలో పరిశీలికి సొంత నీతి ఉంది. అలాగే చెప్తే అర్థము దేవుడి సంఘబిడ్డలు తెలుసుకోవాలి. దేవుడి బిడ్డలు చేయవలసిన ఏమంటే ఈ లోకానుసారంగా ఒక నీతి ఉంది, దేవుని వాక్యానుసారంగా ఒక నీతి ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోకానుసారంగా ఉన్న నీతి, దేవుని వాక్యానుసారంగా ఉన్న నీతి కలిసి ప్రవర్తిస్తున్నారు. లోకానుసారంగా ఉన్న నీతి చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అని బైబిల్ చెప్తున్నారు. అది కొంచెం కూడా నీకు తెలియాలని మత్తయి సువార్త 9వ అధ్యాయము 16, 17 వాక్యం చదివినప్పుడు ఎవడను ఎవడైనను పాత బట్టలు కొత్త బట్టలతో ఏం చేయను? కలపడు. ఈడది కలుపుతుంది, పాతది కొత్తది. అంటే పరిస్థితి పని ఏంటంటే పాత ఆధారము అంటే తర్వాత దేవుని ఆధారములు అన్ని కలిపి ప్రవర్తిస్తున్నారు. ఈ కాలంలో చాలా మందిలో విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు? పాత జీవితం అంటే పాతదని నేను చెప్పినది నీ పృథులు చేసినట్టుగా పృథులు ఏమేమి చెప్పుతున్నారో దాన్ని అనుసరించి ఏం చేస్తున్నారు?
మారు మనసు పొందినప్పుడు అది కూడా తీసుకొనేసి కనిపిస్తున్నారు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందండి. మెచ్యూరిటీ ఫంక్షన్ చేయడానికి బైబిల్లో దానికి సంబంధించిన వాక్యం ఇది ఎక్కడి నుంచి వచ్చారు వాస్తవంగా? ఇప్పుడు అన్ని నుండి వచ్చిన ఆచారాలు ఇప్పుడు ఏం చేసుకున్నారు? ఆ దేవుని వాక్యానుసారంగా కలిపి పాటించి నడుస్తున్నారు. అందరు నా తోడుగా ఉన్నావా లేదండి? పాత బట్టలు అది పాతదిని తీసుకొని వచ్చి ఎక్కడ కలపకూడదు. కొత్త బట్టలతోని కలపకూడదని దేవుడు సెలవిచ్చినప్పుడు చాలా మంది ఇప్పుడు కూడా పుందులు ఆచారములు దేవుని వాక్యానుసారంగా కలిపి జీవిస్తున్నారు. ఇదే పరీక్షలు చేసిన పని అంటే మీరు వారు చేయని పని ఏంటంటే పాత్రలు తెచ్చి వచ్చినప్పుడు పాత్రలు బయటిని కడుగుతున్నారు. నేను ఇప్పుడు చెప్పినది మా కైసవర్త 23వ వాక్యం. పాత్రలు తెచ్చి వచ్చినప్పుడు వారు ఏం చేస్తుంది? కానీ లోపల ఏం చేయరు. ఎందుకు బయట అంటే ఇది బయట ఉన్న మనిషికి కనిపించినట్టుగా కడుగుతాడు. దేవుడు నీ బయటిని కడగడానికి దేవుడు కోరుకున్నలేదు, నీ లోపల పరిశుద్ధపడడానికి దేవుడు కోరుకున్నాడు. అప్పుడు కొత్త బట్టలు పాత బట్టలు దాన్ని మర్చిపోకూడదని మత్తయి సువార్త 9:16-17 వాక్యం అది పూర్తిగా ఎవరನ್ನು పాత బట్టలు కొత్త బట్టలు మాసిక చేయను వేసిన ఎడల మాసిక బట్టలు అదేమవుతుంది అని అర్థం అర్థం అవ్వలేదు నాకు. మీరు చెప్పినది దేవుడికి స్తోత్రం కలిగినగా అదేమవుతున్నారండి అంటే మీకు తెలియక వచ్చింది కదా, మీరు అది నాకు అర్థం కరెక్ట్ గా చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా అదేమవుతున్నారండి అది చిరిగిపోతుంది మాట. పాతది వెంటనే ఏమవుతుంది? కొత్తది స్తోత్రం. ఈ కాలంలో కొందరు చిరిగిన పాత గుట్టులతోని దేవుడి నీతికి చెందిన స్వయం నీతి కలుపుతున్నారు. స్తోత్రం. అనగా తెలుస్తుంటే బైబిల్ చెప్పొస్తున్నారు ఏమనగా ఇంకా చదవమ్మా. చిరుగు మరీ ఎక్కువ అవును. తర్వాత మరియు పాత తిత్తులు కొత్త ద్రాక్షారసము కోసిన ఎడల తిత్తులు ఏమవుతుంది? పగిలి అదే చెప్పతున్నారండి. పాతదికి కొత్తది వేసిన అనుకో ఆ పాతది ఏమవుతున్న తిత్తిలి పగిలిపోతున్నారని దేవుడు వాక్యంలో రాయడు. స్తోత్రం. పగిలిపోయిన పోను పాతది మనకు కావాలట. ఇప్పుడు నేను చెప్పిన మాట మత్తయి సువార్త 5:20 వాక్యం మళ్ళీ మీరు చూడండి, వినండి. శాస్త్రుల నీతిల కంటే పరిశీల నీతిల కంటే నీ నీతి అధికం కాని ఎడల నేను చెప్పినది అదే. నేను పరలోక రాజ్యం ప్రవేశించాలంటే దేవుడి నీతి అధికంగా చెయ్యం. ప్రకటన 22:11 వాక్యం చూడండి. అది చెయ్యాలా లేదా అనేది అక్కడ రాయబడి ఉంది. 22:11 అది కాదు, 22:11 అన్యాయం చెయ్యవాడు ఇంకా అన్యాయం చెయ్యడు, అపవిత్రవాడు అపవిత్రుడు చెయ్యండి. తర్వాత నీతిమంతుడు ఎలా చెయ్యాలి? సోదరం కలిగింది కాదు. నీకు అర్థమవుతున్నది తెలియదు. నేను చెప్పిన మాట పరీక్షలు శాస్త్రీయ నీతి కంటే అధిక నీతి మనం చెయ్యాలి. స్తోత్రం. అవును కదా. ఆ వాటికి ఒక సిస్టమ్ ఉంది. ఎవరికి? మనమందరం అన్ని నుండి దేవుడు బిడ్డగా మారేది కానీ అన్ని ఆధారం ఇప్పుడు కూడా ఏం చేయను. సత్యం చూడండి మీరు.
మ్యారేజ్ జరిగినప్పుడు, చావుగా జరిగినప్పుడు దాన్ని బయటకు వస్తుంది. ఎప్పుడు ఎప్పుడు అంతవరకేం రాదు. ఎప్పుడు బయటకు వస్తుంది? పెళ్లి జరగాలి, జరిగినప్పుడు, చావు జరగాలి, చావు జరిగినప్పుడు ఇంట్లో జన్మలు జరగాలి. పాత సరకు మొత్తం పట్టుకొని విశ్వాసీయులు మొదలుకొని ఇది నడిపించిన వారి వరకు వస్తుంది. మాస్టర్ గారి వరకు వస్తుంది. ఆదివారాలు చూడాలి, సూపర్ మంచి. నేను అక్కడ వరాపుట్టులో మగాగిరిలో మ్యారేజ్ వెళ్ళినప్పుడు ఆర్డర్ చేశాను. ఇది మన సిస్టమ్. ఇది మన ఏ సిస్టమ్? పాత సామాన్ మన సిస్టమ్ అంట. దేవుని వాక్యములు లేని సిస్టమ్ నీకెందుకు? అది నీ విడిచిపెట్టారు కదా. పాతది విడిచిపెట్టి నీ ఇప్పుడు ఏమైంది? కొత్తగా మారింది కదా. మళ్ళీ నీ ఎందుకు అది పట్టుకున్నావు? పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే నీ అది విసర్జించి నీది వెంటాడు. పనికి రాని సామాను పట్టుకొని క్రైస్తవ సంఘము తిరగదు. ఇప్పుడు కూడా క్రైస్తవ సంఘములో ఏ సరకు ఉంది? పాత సరకు. ఎవరు కూడా ఇది నీకు ప్రశ్న అడగదు. ఈయన ఎవరో చెప్పారో ఆడే చెప్పినట్టు ఈడ ఆడుతున్నారు అన్నమాట. నీకు బైబిల్ దేవుడు ఎందుకు ఇచ్చారు? ఇది ఉన్నట్టుగా ప్రవర్తించేది, ఇది ఉన్నట్టుగా నీ చేయాలని దేవుడు వాక్యములు. స్తోత్రం. చాలా మంది ఇప్పుడు కూడా పరీక్షలు శాస్త్రులు, ఇప్పుడు మనకు కూడా కొందరు ఉన్నారు, మనలో కూడా కొందరు పరీక్షలు ఉన్నారు. శాస్త్రం అడిగితే మనల్ని తినడానికి పడతారు. అది అడగకూడదు. నాకు అప్పుడు ఒక రోజు నేను 17 ఇళ్ళు ప్రతిష్ఠించారు. ఎన్నిళ్ళు అంటే ఏ పాస్టర్ కూడా అలాగే చేయరు. ఒక రోజు ఆడి నాకేం చేశారండి, అయ్యారు ఇదిగో నీళ్ళు, ఓకే ఇదిగో నూనె, ఇది ఏం చేయాలి? 2 కలిపి ప్రార్థన చేసి సిలువేయమని. నేను చెప్పిన ఇదంటారా, ఇదందుకు నూనె, ఇది నీళ్ళు, ఇది ఒక అభిషేకం అంటాను. నూనె అంటే అభిషేకం. నేను అడగను, ఇది బైబిల్ ఉందా? లేదు. ఇది ముందుకు నడిపించిన వారు అలాగా చేశారట. నేను చెప్పిన ఆడు చేసినట్టుగా నేను చేయను. వాక్యం ఏముందో ప్రార్థన వేసి నీళ్ళు తాగడానికి ఇవ్వచ్చు, ప్రార్థన వేసి నీళ్ళు చిన్నపిల్లలు, ప్రార్థన వేసి దానిలోకి నూనె ప్రార్థన చేసి నేను చెయ్యను. ఏదైనా రెండు ఒక ఏదైనా ఒకటే చాలు. అలాగా మనకి ఇప్పుడు కూడా తెలియలేదట. బాబు అభిషేకం ఏంటంటే నూనెతోని అభిషేకం బైబిల్ లేదు. బైబిల్ ఎలాగ రాయబడలేదు. స్తోత్రం. నేను చెప్పినట్టుంటే నీ నీతి వెండాడు. ఎవరు? అందరు చెయ్యి అక్కర్లేదు, దైవజనుడు చేసేస్తారు. ఎవరంటే నీ సరి అయిన దైవజనుడు అయితే ఏం చేస్తుంది? డిసెంబర్ 25 కేక తీసుకొని వచ్చి కట్టి చేసి ఏం పాటలు పాడుతున్నారు? హ్యాపీ బర్త్డే యేసు ప్రభు. హ్యాపీ బర్త్డే యేసు ప్రభు. ఇది బైబిల్ ఉందా? పుట్టాడు బైబిల్లో పుట్టినరోజు పాటించిన వారు ఎవరు? హేరోదావు పుట్టినరోజు ఏం చేశారంటే ఇలాంటి ఫంక్షన్ చేశారు. ఆ రోజు దైవజనుడు తలకాయ పోయింది. పుట్టినరోజులు కూడా మనం కేక్ కట్టి చేయడానికి అక్కర్లే. నేను కట్టి చేసినాడు. యేసు పుట్టారని చెప్పుకొని యేసయ్య పుట్టారంటే బైబిల్ వాక్యం కూడా నీకు పుట్టినరోజు ఆ డేట్ తెలుసు, కానీ యేసయ్య పుట్టినరోజుకి ఏం లేదు. డేట్లు ఉన్నాయి కదా, కానీ అది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? చెప్తే మీరు చెప్పకుండా అయితే చెప్పుతే అందరూ ఉన్నారు. అయ్యో చెప్పకుండా చెప్పిన అనుకో గంధరయమ్మనైనా ఏం పని పంచన అవుతున్నారు. దేవుడికి బాగా ఎరిగి ఉన్న కాబట్టి దేవుడు ఏం చేశారు? ఆ విషయం మాత్రం చెప్పలేదు. స్తోత్రం కలిగింది.
ఈ రాత్రి నీ పరీక్షలు శాస్త్రం నీతి చెయ్యొద్దండి, దాని మించిన నీతి చెయ్యొద్దు. దేవునికి ఇది ఒక్కొక్కటి నేను చెప్తే ఆడపిల్ల డెలివరీ అయిన తర్వాత ఇంటి నుంచి పాపకి తీసుకొని తల వెనకలు ఏం పడుతుంది, అలాగే జీవన కూడా వెనక్కి పడుతుంది. బాగుంది, అందుకే ఇలా కట్టించుకుంటాను. నేను నడిచి వెళ్ళినప్పుడు రోడ్డు మొత్తం ఏమవుతుంది, బాగుంది కదా. ఎందుకు పెడుతున్నారు? డెలివరీ టైం డాక్టర్ గారు చూసారు కదా, మొత్తం అర్థం అవ్వలేదు. డెలివరీ టైంలో డాక్టర్ గారు అన్ని చెక్ అన్ని మొత్తం చూశారు, నీకు తెలియదు. అది స్తోత్రం కలిగిన అన్ని అప్పుడు దృష్టి పడలే. ఎప్పుడు దృష్టి పడింది? డెలివరీ అయినప్పుడే దృష్టి పడింది అన్నమాట. ఎక్కడి నుంచి ఆచారాలన్నీ వచ్చిందో తల్లి, దేవునికి ఈ ఆచారాలన్నీ విడిచిపెట్టండి. ఇవన్నీ పాత బట్టలు, కొత్త బట్టలతో నేను ఏం చేయకూడదు, కలపకూడదు. కొత్త తిత్తిలు పాత కలపకూడదండి. కొత్త ద్రాక్షరసం దాని అయితే తిత్తి ఏమవుతుంది, పాకిపోతున్నట్టుగా బైబిల్ రాయబడి ఉంది. అందుకే నేను చెప్పిన వాటిని నీది అధికం చేయాలి. దేవుడు ఏది నీతి ఉందో మనం అందరికి ఐశ్వర్యంతో ఏం చేస్తున్నారు? మ్యారేజ్ అయిన తర్వాత ఏం పెడుతున్నా? బియ్యం వేయలే, కొన్ని సమయంలో బియ్యం ఎప్పుడైతే మార్చారు, స్టైల్ మార్చారు, బియ్యం కంటే మించినది. ఇది కూడా బైబిల్ ఉందా? హలో, అక్కడ సూత్రం కట్టడానికి బైబిల్ ఉందా? అన్యాయం చేసిన భార్యకి మాత్రం కట్టుతుంది, భర్త మాత్రం ఒకరికి కడతాది. అడగడానికి ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు. ఇదేంది కరెక్ట్ అడగడానికి. నేను ఆంధ్ర వెళ్ళలేదు, వైజాగ్ మీటింగ్ మ్యారేజ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నా, సంఘం లేదు. మంగళసూత్రం కట్టడం పద్ధతియే లేదు. ఆంధ్రాన్ని కూడా ఉంది. దేవుడి నీతి నెరవేర్చిన దైవజనుడు స్తోత్రం. కానీ మనం ఏంటంటే రాయగఢ్ డిస్టిక్ లో మాత్రం లేదు, సారీ పార్వతీపురం డిస్టిక్, మంగళం డిస్టిక్ లో లేదు. ఎక్కడ చూసినా మొత్తం కట్టాయి. ఇక్కడ ఎక్కడ మెడ మీద ఒక కట్టు, చెయ్యికి ఒక కట్టు. ఎందుకు కట్టుతున్నారు? దృష్టి పడదు. అదే ఎందుకంటే ఆ గుమ్మడికాయ కూడా తెచ్చి కట్టండి. లేదు గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, నీకు తెలియదు, నాకు తెలియదు. బూడిద గుమ్మడికాయ తీసుకొని వచ్చి ఎందుకు బూడిద గుమ్మడికాయ ఇంటి ఫ్రంట్ కట్టుతున్నారు? నీకు కూడా కట్టండి, అది కూడా దృష్టి పడుతుంది. ఇది ఎవరు చెప్పారండి? నీ కన్ను చూసారు, నీకు అన్ని పడుతుంది. అంత దమ్ము ఉన్న కన్ను, అంత ధైర్యం ఉన్నవాడు నా కడుపుకు వచ్చినవాడు తగ్గిపోతాడు కదా. దేవుడు నీది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2-3 వాక్యం చదవమ్మా. శాస్త్రులు పరిచయులను మోసే పీఠమందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నింటినీ అనుసరించి కైకొనడి. ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. శాస్త్రులు పరిచయం ఏం చేస్తున్నారు? రేలు కూడా ముట్టదు, చెప్పినది చెప్పొద్దున్నారు కానీ చెయ్యదు. దేవునికి స్వామి. అమ్మ నీ చెయ్యిన ప్రతి విషయాలు అందరి శరీరం మొత్తం అండి డెకరేషన్, పెయింట్. ఇంటికే పెయింట్ అయింది, ఇప్పుడు ఒంటికి కూడా పెయింట్ అయిపోయింది. ఒంటికి పెయింట్ అయింది. ఏం పడుతున్నారు? ఇదన్నీ విడిచిపెట్టి దేవుడు దాన్ని మొత్తం ఆసారం కూడా తీసుకొని వచ్చారు. నీ జీవితం మారు, లేకపోతే నీ పరలోకములో నేను చెప్పలేదు. దేవుడు పరీక్షల కంటే నీతి అధికంగా చేయలేకపోతే పరలోక రాజ్యం చేయాలని మత్తయి సువార్త
అందుకని ఈ రాత్రి ఏం చేయాలి? దైవజనుడా నీ నీతిని ఏం చేయాలి? నెరవేర్చడం కాదు, వెంటాడును. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. స్తోత్రం. పాత నిబంధన ఎలా ఉండండి మీరు చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే. అదేంటి అక్షరం అండి? అదే నేను అడుగుతున్నాను. 2 సంవత్సరం అయింది. అక్షరం అంటే అక్షరం తెలుసు, తెలుగు అక్షరం కాదు. మీరు అనుకున్న అక్షరం అంటే తెలుగు అక్షరం కాదు. ఏ అక్షరం? అక్షరమేంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చే దేనిలో? ఏ పలక? పలక రాతి పలక. రాతి పలకలు దేవుడు ఏం చేశారు? అక్షరం. దానికి పరిచయం కాదు, ఆత్మలకి పరిచయం. అక్షరం మమ్మల్ని ఏం చేస్తుంది? చంపేసేది. చదవాలి. అనగా అక్షరములకు కాదు గాని మాకు సామర్థ్యం కలిగి ఉన్నాడు. అక్షరము చంపును గాని అక్షరం మమ్మల్ని ఏం చేస్తుంది? తర్వాత ఆత్మ జీవింపబడుతుంది. అయిన అర్థం నీకు తెలియదంటే ఈ రాతి పలకలు రాసి ఇచ్చిన అదే రోజు 3,000 మనుషులు చంపబడింది. ఎంతమంది? 3,000 మంది చంపబడింది. స్తోత్రం. ఏది? అక్షరం ఉన్నప్పుడు. ఆత్మని చంపడం లేదు. ఆత్మకి పరిచర్య అంటే 7 దినములు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఆ రోజు 3,000 మంది బాప్తిసం పొందారు. దానికి దీనికి తేడా ఉందట. ధర్మశాస్త్రములు చెప్పినది మనం ఆచరించడం కన్నా కొత్త నిబంధన ఏం చెప్పుతున్నదో ఆ నీతి నెరవేర్చి సంఘము నీ దైవజనుడుగా మారిపోతుంది. సోదరు, అందరూ ఏం చేస్తున్నారు? అక్షరం చంపస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది? దేవునికి అంటే ఈ పాత ఆధారం నిన్ను ఏం చేస్తుంది? చంపేస్తుంది. కొత్త ఆధారం ఏమవుతుంది? బ్రతికించింది. ఏది కావాలో నేను నిర్ణయించాలి. బ్రతికించినది కావాలా, చంపినది కావాలా? ఏదని ఆలోచించండి. ఉన్నట్టు చెప్తే అందరికీ ఏమో ముఖము చిన్నము చిన్నము. పర్లోకరాజ్యం చేరాలంటే ఇది చేయాలండి. ఇది అన్నమందరూ అక్కడికి వెళ్తామని అప్పుడే తెలుసు. గుంపులు గోవింద ఈ ఆధారాలన్నీ చేసి మొత్తం నాకు తెలియదు. దేవుడికి పావుని చంపడానికి వెళ్ళి గడ్డి కోసుకొచ్చారు. మొత్తం అయితే వివాహదినములు మంగళసూత్రం కట్టడం, అక్షంతరాలు పెట్టడము, ఇంటికి అడుగు పెట్టినప్పుడు ఏ కాలు పెట్టి అడుగు పెట్టాలి, గుడిలో వేయడం కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ కాలు పెట్టిన అదే మంచిది. నీ ఆశ్రమపడిన వాడు అయితే నీ ఎక్కడ అడుగు పెట్టితే ఏమవుతుంది? నీ సమీపబడిన వాడైతే ఏది కాలు పెట్టితే నీ ఆ ఇల్లు మొత్తం ఏమవుతుంది? సమీపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? నేను ఒక సమాధి చేసినప్పుడు కన్ను అది సమాధి దగ్గర రండి ఆకలి తీసుకొని కన్ను ఏం చెప్తా అదెందుకు అనగా కప్పాలట. కాచిన తర్వాత ఈ మట్టి అయిన వాడికి ఇది తప్పితే ఏదైనా ప్రయోజనం ఉందా? ఏది తప్పితే ఏమవుతుందా? నేను ఇక్కడ వేరే సమాధికి వెళ్ళినప్పుడు ఒకటే నీళ్ళు తెచ్చి వచ్చారు. అయ్యో గారు ఈ సమాధి చేసిన అది పరిశుద్ధపరచదు. సమాధి చేసిన ఆ తర్వాత నేనేం చేశాను? ఎలాగ సమాధి పరిశుద్ధం అవుతున్నా? ఇది మొత్తం ఎవరిది? ఈ స్థలం మొత్తం ఎవరిది?
సాతాను సభ నేను ఎలాగ పరిస్థితి అలాగా. లేదా ఎవరు ఇక్కడ ఉన్నవారు అందరూ అలాగే చేసి సమాధి చేస్తుంది. నేనేం చెప్పి ఈ రోజు నుంచి అది మార్చండి నేను మరి బాబు ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు ఏముంటారంటే ఏంటమ్మో దేవుడా ఎన్నెన్న చేస్తున్నారు, ఇది దానికి ఏ ఆధారం లేదు. నేను చెప్పినకి ప్రతి మాటకి ఏముంది ఉంది వాక్యం చెప్పాను. నీ వాక్యానుసారం జీవించి సరిగా నీది అది అదిగా చేసి అక్కడ కనబడుతుంది. కొంచెం సగం నీది సగం లోకం, సగం ఆచారం సగం దేవుడి నీది. ఇది రెండు కూడా కలిపి కొట్టించి తెలిస్తే అక్కడికి ఎక్కరు. ఎక్కడికి ఏది పాత బట్టలు అంటే పాత ఆచారం, కొత్త బట్టలు అంటే కొత్త ఆచారం. ఇది రెండు కూడా కలిపి కొట్టి అక్కడికి వెళ్ళడానికి వెళ్తే తెలియదు అని చెప్తారు. ఇక్కడ ఉండదు అక్కడ ఉండదు. దైవజనుడు ఆవడానికి ఇష్టం అవుతుంది అక్కడికి అనుకోవాలి. తిరిగి రండి. మనము 1 తిమోథెయుసు పత్రిక 6:11 వాక్యం. దైవజనుడా నీ అయితే విసర్జించి నీతిని భక్తి అదే మెయిన్ ఏంటంటే భక్తి. దేవునికి స్తోత్రం. ఏ భక్తి అంటే చర్చకు వచ్చినప్పుడు గుమ్మం తట్టు చర్చికి వచ్చినప్పుడు ఏం చేశారు కిషోరు? చర్చి లోపలికి వచ్చినప్పుడు ఇదంతా ఇది పరిశుద్ధం. ఇది ఇక్కడ ఉన్నవాడు కూడా ఇది సరకు అక్కడ వెళ్తుంది. నాకు అందరికీ వినబడింది. మొదట ఏం చెప్పారంటే చర్చి ఏం చేశాను ప్రతిష్ఠించడానికి వెళ్ళానండి. అప్పుడు ఒక పాస్ గారు పెద్ద పాస్ గారు నిలబడి చెప్తారు, ఈ ఇల్లు దేవుడు ప్రార్థన ఏ మందిరం ఏ ఆలయం ఇదా? ఏ రోజు అది ప్రార్థన చేసింది? ఏ వాక్యం అడిగింది? ఏ మందిరం అంటే అడిగినప్పుడు అప్పుడు పాస్టర్ కొందరికి బుద్ధి వచ్చింది. ఈ మందిరమా? ఇదే మందిరం. ఏ మందిరం అంటే ప్రార్థన అందరూ పాత నిబంధన సరకు కొత్త నిబంధనకి కలిపి కొట్టదు. కొత్త నిబంధన మందిరం ఎవరు? అది తెలియకుండా పాత నిబంధనలు పట్టుకొని కొత్త నిబంధన కొట్టుతున్నారు. కొత్త నిబంధన మందిరానికి చెప్పిన పేరుందండి. శరీరం, ఇల్లు, ఆలయం, మందలు సోదర కలిగిన ద్రాక్ష తోటము అంటే సంఘానికి కొత్త మనుష్యుడు. ఇదన్నీ దేవుని మందిరానికి చెప్పిన పేరండి. 92 పేరుంది బైబిల్లో. సోదరం సంఘానికి మాత్రం ఉన్న పేరు. నేను అడుగున దేవుని సంఘబిడ్డలారా, భక్తి మనకు అవసరము. ఎవరికి? దైవజనుడికి ఏముండాలి? భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి భక్తి గురించి బైబిల్ చూడండి. తిమోథెయుసు పత్రిక 6:3 వాక్యం చూడండి. 6:3 వాక్యం. 1 తిమోథెయుసు పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉద్దేశించిన ఎడల వాడేమీ ఎరుకగా. అప్పుడు భక్తికి ఏముందండమ్మా? బోధ ఉంది. భక్తికి ఏముంది? ఈ భక్తికి చేయదు కాదు. భక్తి ఉన్న వ్యక్తిలో ఏముంది? బోధ. ఏ బోధ? ఏంటి బోధ అంటే? బైబిల్ బోధించినట్టుగా జీవించడమే భక్తి కలిగిన మనుషుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందరికీ ఏం లేదు, ఏ బోధ లేదు. దేవునికి స్తోత్రం అనగా కదండి. భక్తికి ఏముందండి? బోధ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. భక్తికి ఇంకేముందండి? కీర్తన రాసిన పుస్తకము 2వ అధ్యాయము 12-13 వాక్యం చూడండి. 2వ అధ్యాయము 12. మనము భక్తిహీనతను
భక్తి ఉన్నవాడు ఇక లోక సంబంధమైన దురాశలు ఏం చేయాలి? విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని విడిచిపెట్టినట్టుగా ఉందండి. ఆ భక్తిలోనికి రావడానికి దేవుడు మమ్మల్ని ఏం చేసి శిక్షిస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఏది? ఇక లోకమును దురాశ అదే చేయాలి. సోదరు ఎవరు? దైవజనుడు. భక్తుడుగా ఉండిన నువ్వు ఇక లోక దురాశలు ఏం చేయాలి? తెలుగులో ఉందా? ఇంగ్లీష్ చూడొకసారి 11:12 చూడండి. 11:12 వాక్యం చూడండి. సమస్త మనుషులను రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు శిక్షిస్తున్నారని రాయబడిందండి దీతోస్ రాసిన పుస్తకంలో. తెలుగులో ఇంగ్లీష్ రాలేదనంటే అది చూడపడవచ్చు. అదే అదే నాకు అర్థమైందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నేను చెప్పుకున్న మాట దేవుడి సంగబడిలో సరిగా విన్నాండి. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన ఒకసారి కూడా ఆ తీతును రాసిన పుస్తకం చదవండి. 2వ అధ్యాయం. మనము భక్తిహీనతను లోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల అంద శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. అక్కడ ఎన్ని పదములు లేదంటే ఈ లోకములు మీరు ఎలా ఉండాలి? సుబోధం కలిగిన వారు. అవును కదా? To live self-controlled, upright and godly lives. Now in this age. 13వ వాక్యం ఇప్పుడు మీరు చదివిన కాదు. 13వ వాక్యం ఇంగ్లీష్లో చదవండి. Looking for the blessed hope and the glorious appearance of the great God and our Savior Jesus Christ. అది ఇప్పుడు 12వ వాక్యం చదవండి ఇంగ్లీష్లో. Teaching us that denying the ungodliness and worldly lust, we should live soberly, righteously and godly in this present age. ఈయన కూడా ఇంగ్లీష్లో వచ్చిన వారు చూసుకొని ఈ ఇంగ్లీష్లో కేజీబీ బైబిల్లో అయితే చూడాలి. సోదరు కలిగిన కాదు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే శరీర భక్తి వచ్చినప్పుడు ఈగలోగా దురాశ. ఈ లోకంలో ఉన్నాయి ఏమండి? దురాశ. స్తోత్రం. దైవజనుడా నీ భక్తుడుగా జీవించినప్పుడు లోకములున్న దురాశ ఏం చేయాలి? విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది విడిచిపెట్టింది దురాశ. ఇప్పుడు మన బార్ షాప్కి వెళ్ళండి, మంగళ షాప్కి వెళ్ళండి. కట్టింగ్ చేసినప్పుడు చూడండి ఎలాగ కట్టింగ్. సినిమా యాక్టర్ అన్ని చేసిన అదే డ్రెస్ అదే బట్టలు అన్ని అదే రంజడానికి అందరూ అదే ఆశ కలిగి ఉన్నారు. ఇది దురాశ అండి. సరైన భక్తునికి లోకములను ఒక ఆశ లేదు. ఎందుకంటే మనకున్న ఆశ మొత్తం ఎక్కడ? పరలోకములు. దేవుడికి స్తోత్రం కలిగిన అది విడిచిపెట్టి జీవించడమే భక్తుడు. దేవుడికి స్తోత్రం. భక్తుడికి ఏముంది? బోధ ఉంది.
ఎలాగ జీవించాలి, ఏం చేయకూడదు, తాగకూడదు, కైకి తినకూడదు, చుట్ట కాల్చకూడదు, మందు తాగకూడదని బోధ ఉంది. ఈ బోధ అనుసరించి భక్తి ఉండాలి. కొందరికి భక్తి ఉంది, ఏం లేదు. కొందరికి బోధ ఉంది, రెండు కూడా కలిసి ఉంటే మంచిది. బోధ ఉండాలి, భక్తి ఉంది. కొన్ని సత్య లేదండి, భక్తి భక్తి పైకి రావాలి. వాళ్ళు కలిసి కొంచెం చెయ్యన్న పైకి ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన ముగించిన తర్వాత కొంచెం మద్దతు అవుతుంది. నేను అదే మిమ్మల్ని విమర్శించలేదు. దేవునికి స్తోత్రం. యథార్థమైన భక్తి ఉండిన వాడు ఏం చేయాలి? స్తోత్రం. యాకోబు పత్రిక 1:26 వాక్యం చూడండి. యాకోబు పత్రిక 1:26 వాక్యం. యాకోబు పత్రిక ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అప్పుడు నోటికి ఏం చేయాలి? కళ్యాణం కళ్యాణం ఏంటండి? కళ్యాణం కళ్యాణం అంటే అండి ఆవులకి కాదు, గుర్రములకి. గుర్రము నోట్లో ఏం చేశాను? కళ్యాణం పెడతారు. ఎందుకంటే పెట్టుకుని లాగుతారు. అనగా నీ నాలుగుకి ఏమున్నది? కొందరికి ఏం లేదు. కళ్యాణం లేదు. చెప్పండి, కొందరికి ఏం లేదు. కళ్యాణం లేదు. కలం దాన్ని నోట్లో వచ్చినట్టుగా మాట్లాడు. బూదులాడుతారు, బూదులాడుతుంది. అన్ని చెప్పచ్చా? అందరు ఉన్నారు ఇక్కడ. కొంతమందిలో ఉన్నాడు చాలండి. దేవునికి సోదరు భక్తుడా, నువ్వు నీ విశ్వాసయా? ఇప్పుడు కూడా నోరేమలు అదుపులో ఉండవు. హక్కులు ఉండకూడదు. అందరు బూదులాడతారు, తిట్టడం, నట్టడం అన్ని చేసిన తర్వాత దేవా సూత్రమయ్యా నీ భక్తుడు కాదు. భక్తుడు అయితే ఏం చేయాలి? నోటికి ఏం చేయాలి? నోరు బంధించే. నీకు అన్ని మాట్లాడడానికి వీలేదు. ఎందుకు? ఇది కన్నం పెట్టి జీవించాలి. స్తోత్రం. అప్పుడు ఎవరు ఏం తిట్టకూడదు? తిట్టచ్చు, తిట్టవచ్చు. అది తప్పులేదు. ఏదైనా తప్పు చేసి ఏం చేయాలి? తిట్టాలి. అది తిట్టిన తోడుగా కలిపిన ఒకటి ఉంది కదా, సరుకు. ఏ సరుకు? అమ్మకి నాన్నకి అన్ని కలిపి కొడతారు. అమ్మ, నాన్న, చెల్లి, అక్క వినే తాడు తోడుగా వినే చెవిలెక్కి ఎక్కలేని కొన్ని భాష కూడా. దాని అర్థం తెలిస్తే మాట్లాడరు. వరిలో ఎప్పుడు తిట్టినప్పుడు నేను ఆయన అర్థం ఏంట్రా చెప్పరా అంట. చెప్పినప్పుడు చెప్పరా చెప్పేసారు. చెప్పించిన తర్వాత తప్ప అయిపోయిందంట. ఆయన అర్థం అప్పుడే తెలిసింది. నేను చెప్పిన మాట అంటే నీ నోటికి ఏం చేయాలి? ఎలా ఉంది నోరు? నోరు ధరిస్తే శబ్దం కదా. నోరు ధరిస్తే సమాధి రా. వద్దు, నోరు ధరిస్తే ఏమవుతుంది? కంపు గల మాటలు. అదే సమాధి అని. నైను కొలై కాడ చూడాలి. అది ఎలాగ మాట్లాడు. నీ భక్తుడా, నీ భక్తుడా అయితే నోరుకేమవ్వాలి? కళ్యాణం కళ్యాణం ఉండాలి. అన్నమివ్వాలి. దేవునికి స్తోత్రం. నీ ఏం చెయ్యకూడదు? పనికిరాని మాటలు మాట్లాడాలి. పనికిరాని మాటలు మాట్లాడకూడదు. దేవుడు ఉంటే అదే ఇదిగా వెళ్ళిపోయింది. ఒకటి నాన్న ఎందుకంటే సుటా తాగుతున్నాడు. ఏసై కూడా సుటా తాగినట్టు ఆడి చెప్పారు. అన్నారంటారా అంట. ఏసై ముక్కు నుంచి ఏములు పొగ ఇచ్చారట. ఒక వాక్యం ఉంది కీర్తనలు. అది ఇది ఏసైకి సుట తాగకుండా ఇలా మూకు నుంచి మంచి వ్యాఖ్యానం తమ్ముడు అంట. నేనన్నా కొందరు ఇది తాగదు, ఇది సుట్ట తాగి. నీ భక్తుడా? నీ భక్తుడు కాదు నువ్వు. స్తోత్రం. నోరు ఏం చేయద్దు, పట్టుకోండి. 27వ వాక్యం చూడండి. 27వ వాక్యం 26 ఎప్పుడు చదువు. నిష్కలంకమైన భక్తి ఏదనగా, నిష్కలంకమైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను విధవరాలని ఇబ్బందులు పరామర్శించడం. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తానే చేయాలి. కాపాడిన వాడే యథార్థమైన భక్తుడు. చెప్పలేదు ఎవరెవరి ఏంటండి?
దిక్కులేని పిల్లలు విధవరాలకి వెళ్ళి పరామర్శి వారికి ఏదైనా చదువు చేయాలంటే నీ చేతులు ఉంటే చేసి వారికి ఏదైనా ఉపకారం, ఎవరికి విధవరాలకి దిక్కులేని వారికి ఏదైనా సహాయం చేసి తర్వాత నీ ఏం చేసి మాలిన్యం తనిఖీ చేయకూడదు. కాపాడుకున్న వాడే సరి అయిన భక్తుడు. స్తోత్రం కలిగిన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నేను ఎందుకు చెప్పనండి, నీ మనసు మారదు. నేను ఆఖరి కానీ కప్పడు కొట్టండి, వారు అల్లేదో చెప్పండి, ఎవరైనా నేను చెప్పను, నీకు ఇష్టమైన చెప్పండి. ఏం చేయకూడదు, ఈ లోకమాలిన్యం ఏం చేయకూడదు. కొందరు ఈ లోకంలో ఉన్న లోకమాలిన్యం మన జీవితంలోకి రాకుండా మనం అదే చేయాలి. కాపాడుకున్నవాడే సరి అయిన భక్తుడు. దేవుని స్తోత్రం. సరే అండి, నేను తిమోతియోస్పత్తి దైవజనుడే సరి అయిన భక్తుడు ఎవరని నేను చెప్పాను. స్తోత్రం కలిగింది కాక. చదువు విశ్వాసమును ప్రేమను. సరే 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 ఇంకేంటి అండి, దైవజనుడా నీలోనికే రావాలి. శ్వాసం కాదు, ఊపిరి కాదు. కొందరికి ఊపిరి ఉంది, ఏం లేదు, విశ్వాసం లేదు. ఊపిరి ఉన్నవాడు చాలా మంది ఉన్నారు, కానీ నీ ఇది విసర్జించి విశ్వాసం వెంటాడు. విశ్వాసం ఏం చేయాలి? వెంటాలి. అది దేవుడికి అందరికీ విశ్వాసం ఉంది. ఎటువంటి విశ్వాసం చెప్పండి? 2 కొరింథీ పత్రిక 5:6 వాక్యం. 2 కొరింథీ పత్రిక 5:6 వాక్యంలో రాయబడి వెలిచూపు వలన కాదు, మీకు అందరికి చాలా మందికి ఏ విశ్వాసం ఉంది? వెలిచూపు ఉంది. ఏ విశ్వాసం ఉందండి? వెలిచూపు అంటే వెలిచూపండి చెప్పరా, నీ ఉద్యోగస్తుని కాదు. వెలిచూపండి, వెలిచూపంటే చూసుకొని నమ్మినవాడు. అదే వెలిచూపు. చూసుకొని అడుగుపెట్టినాడు. ఎలాగంటే విశ్వాసం అంటే చూసుకొని విశ్వాసమా? కాదు. ఎవరి పత్రిక 11 మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదే విశ్వాసం. ఆమేన్. అదృశ్యమైనది ఉన్నట్టుగా నమ్మినదే విశ్వాసం. వెలిచూపాడు కాదు. వెలిచూపేది చూసి నమ్మిన. 2 కొరింథీ పత్రిక 4:18 వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 4:18. మా చులకని శ్రమ మా కొరకు హస్తకర్తకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. అంటే దృశ్యం, నీ వెలిచూపు వలన నడిచిన వాడు నీ అనిత్యమైనదికి వెంబడిస్తున్నారు. వెలిచూపు వలన నడిచిన వాడు ఎలాగ నడుస్తున్నారు? అనిత్యం. అనిత్యం అంటే తాత్కాలికం, కొంతవరకు ఉన్నది, తాత్కాలిక. అంటే తెల్లవరి నీ తల మీద పెట్టిన పువ్వులు వల్ల తల మీద పెట్టడానికి వీలు లేదు. పిల్లలకి దేవుడు పెట్టిన తల మీద ఏం చేయకూడదు, 12 మూరలు 20 రూపాయలు వ్యాపారం. దేవుడు కాணிకలు ఇవ్వడు. దేవునికి 50 రూపాయలకి ఏం కొట్టిందంటే మూర మూర కనకాంబరాలు ఎలా పడుతుంది? వెనక ఎవరు పడుతుంది? అయితే ముందుకు పెట్టండి. అయిపోయింది అనుకుంటారు. పువ్వు అందం చెట్టుకి. పువ్వు ఎందుకంటే మీరు వెతికి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. దేనికి లైవ్ వెళ్తున్నారు, అందుకనే చెప్పలేకపోతున్నారు. అర్థమైందా? వెలుగు చూపు, చూసుకొని చూసినది నమ్మడం. అది తాత్కాలికం. అవును కదా? ఎన్ని రోజు అది ఉన్నవారు కదా పోతుంది. కానీ అదృశ్యమైన చూడలేని విషయం నమ్మడమే సరి అయిన విశ్వాసం. స్తోత్రం కలిగినదా? అది నమ్ముతున్నారు, నమ్మరు. ఏంటి
దేవుడు నాకు సంతానం ఇస్తామని వాక్యం చెప్పారు. ఇచ్చిన తర్వాత దేవుడు నా ప్రార్థన విన్నారు, నాకు సంతానాన్ని ఇచ్చారు. ఇది ఇచ్చిన ముందుకి సండే చర్చికి వచ్చి నిలబడి పాట చెప్పు, దేవుడు నాకు ఇస్తామని చెప్పారు, అది నమ్ముతున్నారని చర్చికి వచ్చి సాక్షి చెప్పాడు. ఇది జరిగిన తర్వాత వచ్చి సాక్షి ఎవరు వింటారు? జరిగిన ముందు ఏం చేయాలి? సాక్షి చెప్పాలి. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోసే అక్క ఏం చేశారు? ఎర్ర సముద్రం దాటితే గొప్ప దేవుడు ఆ పాట పాడి అందరూ ఏమవుతుందా? ఇది దాటిన మునుపు డాన్స్ ఆడు, దాటిన మునుపు డాన్స్ ఆడేవాళ్ళు తక్కువే. దాటిన మునుపు ఈడేం చేస్తున్నారు? సన్నిధిలో డాన్స్, సన్నిధిలో డాన్స్. ఏ డాన్స్ అంటే సన్నిధిలో డాన్స్, సన్నిధిలో ఆడుకొని డాన్స్. ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాటరమ్మా అమ్మా పాటు 90 వయసు ఉంది, సితారు పట్టుకొని ఏం చేశారు? గంతులు వేసి పాటరు, గంతులు వేయడానికి ఎంత సూపర్. ఇది ఈ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు రాత్రి మొత్తం మోసంగి దేవునికి విరోధంగా సనిగిన వాడే, సనిగిలాడి నాట్యం ఆడిన వాడు ఎర్ర సముద్రం దాటినప్పుడు పాట పాడుతారు. ఈ కాలంలో ఉన్న విశ్వాసాలు చాలా మంది 90% ఇలాగా ఎలాగా ముందు సనులు తర్వాత దేవుడికి స్తోత్రం. కష్టములు నష్టములు శోధన వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. ఒకడు అమ్మ చెప్పారు, నా కూతురు చనిపోయింది కాబట్టి నేను ఇన్ని చర్చికి వెళ్ళిపోతే ఆడింటిలో మరణం జరగదు. చర్చికి వెళ్ళిన కాబట్టి ఏమైంది? అప్పుడు నేను చర్చికి వెళ్ళలేకపోతే చాలా ఉంటుంది ఇంటిలో. చర్చిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి అడుగుతుంది. ఇప్పుడు చాలా లేదు ఎవరు చర్చిన తర్వాత నేను వెళ్ళి పోతాను. నేను స్తోత్రం కలిగింది. హలో, సంఘపడితే ఏం చేయాలి? నీతి, భక్తి, విశ్వాసం వెంటాడు. దాని వెనకలు పట్టుకోవడానికి ప్రయత్నించేది ఎవరు? దైవజనుడు. ఎవరి పత్రిక 10 అధ్యాయం 38. ఎలాగా జీవిస్తాను? చెప్పండి, ఎలాగా మనుషులు జీవిస్తాను? విశ్వాసం వలన బ్రతుకుతుంది. విశ్వాసం ఉన్న బిడ్డలు ఎలాగా బ్రతుకుతుంది? విశ్వాసం వలన బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యం జరిగినది ఏమీ లేదు. విశ్వసిస్తే అద్భుతం చూస్తాం, అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నీ ఏం చేయాలి? విశ్వసించాలి. పిల్లలు ప్రార్థన, పిల్లల కోసం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆడపిల్లలు కావాలా, మన ఏదైనా కావాలి. ఎక్కడికి కిరాణా షాప్కి వెళ్ళి ఏదైనా సామాన్లు ఇవ్వాలంటే ఏడు రప్పించడని ఎక్కడి నుంచి వచ్చానంటాడు. డబ్బులు మాత్రం ఇచ్చేది ఏదైనా సామాన్. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఇస్తారు. కిరాణా షాప్కి వెళ్తే నచ్చిన అడిగి తీసుకుంటాడు. నమ్మకం ఉన్నవాడు ఏమవుతుంది? ఈ రాత్రి దేవుడు ఇదే సరి అయిన నమ్మకం ఉంటే నీకు కావలసిన దేవునికి అడుగుతా. అదే విశ్వాసం. ఇప్పుడు కూడా నీ భర్త మారుతావా? ఎవరికి తెలియదు. పాస్టర్ గారికి చర్చకి వస్తున్నారు, గొప్ప దేవుడు పాట పాడుతున్నారు, అన్ని భర్త మారుతావా? మారిపోతావా? అని చెప్పినప్పుడు విశ్వాసం ఎక్కడ ఎంతో తెలియదు. విశ్వాసం ఉన్న దేవుడు విడుదల చెప్తాడు. మారంది అని విశ్వాసం లేనివాడు ఆయనకి ఈ సామాన్ ఉండాలి కదా. ఏది విశ్వాసం? విశ్వాసం. ఎబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు,
విశ్వాసం ఎలా బ్రతుకుతారు ఇది చెప్పినప్పుడు వారి ఆస్తి మొత్తం ఏం చేశారు, అన్ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు పౌలు గారు చెప్పారు, ఆస్తి పోయిందిరా తమ్ముడు భయపడదు, నీతిమంతుడు ఎలాగ బ్రతుకుతుంది విశ్వాసం వలన. అన్ని ఏమి కోల్పోయిన కాబట్టి విశ్వాసం ఉంటే అన్ని బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి. యూదా పత్రిక 3:1 అధ్యాయంలో ఉంది అది, కానీ 3వ వాక్యం అది, 3వ వాక్యం, యూదా పత్రిక 3వ వాక్యం ఇంగ్లీష్ లో చదవాలి. ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణ గూర్చి నీకు వ్రాయవలెనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం. అక్కడ ఒక్కసారి అప్పగించిన బోధ ఇంగ్లీష్ రాయబడింది, ఒకసారి అప్పగించిన ఫెయిత్ విశ్వాసం. ఇంగ్లీష్ అందుకని నేను చూసుకొని వచ్చిన ఫెయిత్ విచ్ వాస్ వన్స్ డెలివర్డ్. అదే ఒక్కసారి దేవుడు నీకు అప్పగించిన ఆ విశ్వాసం వరకు ఏం చేయాలి, ప్రాణత్యాగం చేయాలి, పోరాడాలి. దేవుడు నీకు ఇచ్చిన నీ నమ్మిన విశ్వాసం వరకు ఏం చేయాలి, పోరాడాలంటే ఫైట్ చేసుకోవాలి. దేనికి? విశ్వాసానికి కాదు. ఈ విశ్వాసములకు ఎదురుగా ఏదైనా బోధ వస్తే, ఏదైనా ప్రవృత్తి వస్తే నీ ఏం చేయాలి, పోరాడాలి. ఇది చెయ్యనది కరెక్ట్ కాదు అని నీ చెప్పాలి. నీ ఏం చెప్పను ఆడికి నీకు వద్దంటే అర్థమైందా? అది నేను చెప్పినది కరెక్టే. భార్య భర్తలు గొడవలు అయినప్పుడు డిసైడ్ వచ్చినప్పుడు ఆవిడ భార్య అత్తగారి తమ్ముడు గొడవలు అయింది. అప్పుడు చెప్పినప్పుడు అమ్మ రే ఈ నీ భార్య ఇలాగ చెప్పారు, అది కరెక్ట్. భార్య వచ్చి అని చెప్పారు, ఈ అత్తగారు ఇలా అది కరెక్ట్, ఇది ఏదో సత్యం. రెండే కరెక్టా? ఏది సత్యం? ఏదైనా ఒకటి సత్యం ఉండాలి కదా. దేవుడు రంగమా విశ్వాసానికి ఎదురుగా ఏది వస్తే దానికి ఏం చేయాలి, దాని కొరకు నిలబడండి. ఆ విశ్వాసం కొరకు నిలబడి పరలోక రాజ్యములో చేరాలని విశ్వాసం కొరకు నిలబడిన వాడు పరలోక రాజ్యం చేరబడుతున్నారు. విశ్వాసం పట్టుకొని నిలబడండి. 10 crore 10 కోట్లు దేవుని భక్తులు విశ్వాసం కొరకు హతసాక్షి అయ్యారు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం విడిచిపెట్టితే ఏమవుతుంది? ఎవరు కూడా చచ్చిపోరు. కానీ దేని కొరకు విశ్వసించారో ఆ విశ్వాసం పట్టుకొని నిలబడింది కాబట్టి చాలా మంది ఏమైంది, హతసాక్షి అయింది. ఈ రాత్రి చెప్పినది ఏమంటే, దైవజనుడా ఈ దేవుని బిడ్డ అయితే, దైవజనుడు అయితే విశ్వాసం పట్టుకొని నిలబడదు. దేవుడు చెప్పినది, దేవుడు రెండో రాకడ సమయం విశ్వాసంలో కనబడతావా లేదా? విశ్వాసం సువార్తలు ఉంది 17వ అధ్యాయం ఉండినట్టుగా నేను అనుకున్నాను. ఈ రాత్రి సంగమా విశ్వాసం నీకుందా? పాట ఉంది కదా, ఈ పాట విశ్వాసం నీకుందా అని ఒక పాట. అదే ఉందా? చేరడానికి విశ్వాసం ఉందా? స్తోత్రం. అది ఉందా లేదా తెలియడానికి ఈ బోధ చెప్పినప్పుడు తెలుసు, ఉందా లేదా అని తెలుస్తుంది. ఏంటండి? విశ్వాసం ఉందా లేదా ఎలాగ తెలుస్తుంది? మీకు జ్వరం ఉందా లేదా ఎలాగ తెలుస్తుంది? మీటర్ పెట్టినప్పుడు నీకు జ్వరం ఉందని అంటే నీకు విశ్వాసం ఉందా లేదా తెలియడానికి ఈ బోధ చూపిస్తా తెలుసు. అదే థర్మోమీటర్. ఈ బోధ సరి అయిన రీతిగా ప్రకటించినప్పుడు 102 ఉందా, 104 ఉందా, 107 ఉందా కరెక్ట్ తెలుసు. 107 ఉందా కరెక్ట్. ఎక్కువ జ్వరం సోదరు కలిగినాక థర్మోమీటర్ కరెక్ట్ గా చూపిస్తే బోధ సరిగా అనుసరించి నీ బోధ సరిగా చెప్తే ఈ సంఘములు వచ్చిన వారికి అందరికి నమ్మకం ఉందో విశ్వాసం ఉందో తెలుసు. దేవుడికి సోదరు కలిగిన ఆమేన్. ఒక గ్రామంలో బైబిల్ స్టడీ అయింది కదా. బైబిల్ స్టడీ కాదు, ఎవరు సెల్లరు కూడిక
పెట్టారు కదా. పెట్టి నేను విశ్వాసం గురించి చెప్పరు. ఏ విశ్వాసం గురించి చెప్పరంటే వెలుచూపు వలన కాదు, విశ్వాసం వలన నడవాలని మా పదం పట్టుకొని వాక్య పరిచయం చేసినప్పుడు ఇప్పుడు ఉద్యోగం చేయని వాడు ఆయన వచ్చి చెప్పారు, అయ్యారు 30 సంవత్సరం నుండి ఇలాంటి బోధన వీళ్ళ 30 సంవత్సరం వరకు ఈయన ఏ బోధన విన్నారండి. నాకు అప్పుడు డౌట్. 30 సంవత్సరం వరకు ఇటువంటి బోధ వినలేదట. అప్పుడు ఆ సంఘం ఏ బోధ చెప్పిందో నాకు డౌట్. నేను ఎందుకు చెప్తున్నానంటే సోదరుడు, దైవజనుడా నీ విశ్వాసం ఏం చేయాలి? కాపాడుకో. తర్వాత చెప్తున్నా ప్రేమ. అవును కదా సోదరుడు, విశ్వాసం మాత్రం ఉండదు చాలదు. ఈ ప్రేమ కాదు, బైబిల్ ప్రేమ. సోదరుడు, ఈ ప్రేమ నీలోనే ఉందా లేదా ఎలాగ తెలుసమ్మా? రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనం అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి. ప్రేమ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ. చెప్పండి హలో. ఈ ప్రేమ ఏంటి? ఆత్మ బలమా? ఆత్మ బలం ఎక్కడి నుండి వస్తుంది? ఆత్మ నుండి. పరిశుద్ధాత్మ నుండి కాదు ఆత్మ బలం వస్తుంది. నీలో నా సారథి లేకపోతే ఏ వస్తుంది? ద్వేషం వస్తుంది. నీ ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మవు నీలోని నింపబడలేను. అప్పుడు నీలో ఏది లేదు. అప్పుడు ఇప్పుడు చూపించిన దాన్ని అది దొంగ ప్రేమ. దొంగ ప్రేమ నటించేసి ప్రేమ ఇస్తున్నాడు. సరైన ప్రేమ రావాలంటే హోలీ స్పిరిట్ రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నింపబడినప్పుడు నీలోని ఆత్మ బలం వస్తుంది. బాకీ అన్ని ఆ ప్రేమ అన్ని తాత్కాలిక ప్రేమ. ఈ ప్రేమ మాత్రమే శాశ్వతమైన. ఆ శాశ్వతమైన ప్రేమ నీలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగితే ఆత్మ బలమైన ప్రేమ వస్తుంది. యేసు ప్రభు చెప్పిన ఏమంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వాక్యం, దేవుడు ప్రేమించిన వారు అన్నం వరకు ప్రేమించాడు. హల్లెలూయా. అవును కదా. 2వ వాక్యం చూడండి, 13:2. వారి భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించి తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించి ఆత్మ నీలోనికి దిగితే అందం వరకు ప్రేమిస్తాడు. ఆత్మ దిగలేదు కొందం వరకు నటన ప్రేమ అది. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగితే అంతే వరకు ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగలేదు కొంతకాలం వరకు ప్రేమిస్తుంది. ఎంతకాలం? అవును కదా. ఎవరు ఆపడానికి ఇష్టం వస్తున్నది, ఇది నీ స్పందన రాలేదు కాబట్టి. ఉన్నట్టుగా చెప్తే రిజెక్ట్ ఏం చేస్తాను? తోసివేస్తాను. ఇది నాకు వద్దు, అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ మనస్సు ఈ వాక్యం వినడానికి ఏది ఆతృత కలిగి ఉంటే ఆమె చెప్పిన వాక్యం నేను చెప్తే నాకు తెలుసు కరెక్ట్ గా. ఈ పుస్తకంలో రాయబడింది అంటే నోటి నాకు రాసి వచ్చారు అలాగా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వేరే నడిపింపు వస్తుంది. అది ఎందుకు సంఘములు రాలంటే కూర్చున్న విశ్వాసులు అందరూ మనసు ఎక్కడ ఉంది. నేను స్కూల్లో చదివినప్పుడు ఒక కోతి మొసల ఇద్దరు ఫ్రెండ్స్, కోతి మొసలు మనది. నీకు ఇది కథ ఎందుకు అని చెప్పండి, నాకు ఇష్టం లేదు కానీ వాక్యమే ఇష్టం. కానీ నిన్ను చూసినప్పుడు 10 కథ చెప్పాలని నాకు. అలా అయితే నీకు నవ్వుడు అన్నీ వస్తుంది.
ఫ్రెండ్స్ చెప్పినప్పుడు అడవి చెట్టు దగ్గర కోతి ఏం చేస్తున్నారు, చెట్టు ఉంది దగ్గర ఏముందంటే అక్కడ ఏనుంది, ఈ మొసలి అక్కడ ఉంది. ఒకరోజు ఏం చెప్పారంటే కోతికి చెప్పారు, నా భార్యకి సీరియస్గా నా ఇంటికి ఒకసారి వచ్చింది. అప్పుడు ఈ మొసలి ఏం చెప్పారు, నా భార్యకి బాగోలేదురా నీ ఒకసారి రావాలని చెప్పారు. సరే నేను వస్తాను అంటే మొసలి ఏదో భార్యకి చూపించినప్పుడు ఏం చెప్పారంటే, ఒక కోతి హార్ట్ ఇస్తే నీ భార్యకి బతుకుతానని చెప్పారు. కాబట్టి ఈ మాట విని కోతి ఏం చేశారు, ఈ మొసల కోతిని తీసుకొని వెళ్తున్నారు. సముద్రం మధ్యలో వచ్చినప్పుడు చెప్పారు, సహోదరా స్నేహితుడా నిన్ను తీసుకొని వెళ్ళడానికి కారణం భార్యకి బాగా తెలుసు, సీరియస్గా ఉంది, నీ గుండుకాయ ఇస్తే నా భార్య ఏమవుతుంది, బతుకుతాను. వెంటనే కోతి చెప్పారు, ఆయన నీ చెప్పితే కరెక్ట్ అయినా గుండుకాయ చెట్లు వదిలేసి వచ్చారు. ఇక్కడ కూర్చున్న కొందరు ఇక్కడ కూర్చున్న మొసలు చెప్పినట్టుగా, ఇక్కడ కూర్చున్నట్టుగా కోతి చెప్పినట్టుగా. అయ్యారు మీరు బోర్డు వాకింగ్ చెప్పండి, మాకు గుండె వాళ్ళు అక్కడ ఉందా. అయ్యారు నేను వాకి కానీ ఇదని నాకు తెలిసి ఏంటి నాకు గుండె ఇంటికాడ మీరు వాళ్ళ పరలోకం ఖాళీగా ఉంటున్నా కానీ నిన్ను ఎక్కరు, నీ ఎక్కరు. సరి అయిన వాక్యానుసారంగా జీవిస్తే ఎక్కదు. పరీక్షలు నీది కంటే శాస్త్రులు నీది కంటే నీకంటే నీది అధికంగా అవుతుంది, ఎక్కడ వెళ్తుంది అది రాజేంద్ర దేవుడు. అది జోడిపాత్ర అయిన నీరు కానీ నేను కానీ అందరూ ఏమండి సరి అయిన జీవితం ఎక్కడికి వెళ్తుంది అని చెప్పండి. సోదర కలిగిన అందుకే నేను ప్రేమ గురించి చెప్తున్నా. మరి ప్రేమకి ఏముందండి, అందం ఉంది. అందం కాదు, అందం వరకు స్తోత్రం. ఇది ప్రేమకి ఏముందండి, దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 3:16-17-18 వాక్యం చూడండి. 16 నుండి 17 వరకు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు ఈ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు ప్రేమకి ఏముంది, అందరికి ఏం లేదు, వేరులేని ప్రేమ. చెప్పండి ఏ ప్రేమ అంటే? వేరు కాయని ప్రేమ. వేరు కాయలేని ప్రేమ ఎలా ఉంది, అలా పైకి ఉంటది, కిందకి ఏమవుతుంది. లేదు వేరు లేని ప్రేమ ఏమవుతుందంటే, ఏదో చిన్న అయినా ఆడికి నాకు ఏదైనా చిన్న సమస్య వస్తే ఎండిపోతాను, మూతి ముడి చేసుకొని తిరిగేస్తాం. ఈయన కిషోర్కి చిన్న గొడవ జరిగితే ఏమవుతుంది, ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే వేరుంటే గొడవ జరిగితే అడిగి ఏమవుతుంది లేదు. వేరు తాగి ఉండాలని చెప్తున్నారు కదా. వేరు లేని చెట్టుకి ఎండ తగిలితే ఏమవుతుంది, చచ్చిపోతారు కదా. అది నీ లేదు సరైన వేరు ఉంది, మన తమ్ముడు గొడవ అయితే కూడా ఏమవరు. మరి నిన్ను చూసి చిన్న పొరపాటు జరిగినప్పుడు మాట్లాడకుండా కూర్చోను, వేరుంటే వెళ్ళి మాట్లాడుతుంది వారితో కలిసి మెలిసి ఉంటారు. వేరు లేని వాడు ఏం చేయదు, మాట్లాడు, సూత్రం చెప్పును, చార్జిగా మారడం. నీలోని లేదు, లేని విశ్వాసి నువ్వే. వేరుందే ప్రేమకి ఏముందిరా, వేరుంటే మాత్రం చెట్టు బైక్ బాబు నీ చూడండి ఏంటంటే ఒక చెట్టుకి 2 భాగం ఉందిరా. కింద భాగం అది ఎక్కడ ఉంది, మట్టి లోపల. పైన భాగం అది మనిషిని కనబడనది, పైన భాగం మనిషిని కనబడనది, కింద ఉన్న భాగం మనిషిని కనబడదు. ఇది ఒరిజినల్ ప్రేమ నీ రోజులు ఉందా లేదా అని తెలియాలంటే చిన్న పొరపాటు వస్తే తెలుసు. చిన్న పొరపాటు మూతి ముడుచుకొని తిరిగితారా, అవునా? ఈగో దగ్గరికి వెళ్ళడానికి
నేను ఎందుకు అంటున్నాను, నీ అది ఎప్పుడు చచ్చిపోతా అప్పుడు రెడీ అవుతుంది. ఇశ్రాయేలుకి వెరీ అర్పించడానికి కొండపైన వెళ్ళినప్పుడు నాన్నగారు చేశాడు, చెయ్యి కాలే చేశాడు. నీ ఆ చెయ్యి కాలు ఇంకే చేయకూడదు, ఆడకూడదు. వెరీ అర్పించడానికి వచ్చిన వస్తువుని కూడా ఆడకూడదు, అది కట్టి వెరీ అర్పించు. ఇప్పుడు అందరూ ఏం చేయలేదు, చెయ్యి కాలు ఏం చేయలేదు, కట్టలేదు కాబట్టి ప్రేమ మొత్తం పోయింది. అవును కదండి. హలో, అందరు ఉన్నారా? వచ్చేయండి అలా కోతికి. ఒకరు చెప్పారు, భాస్కర్ మాత్రం తినడానికి మాత్రం తిరుగుతున్నారు, కడుపు కోసం తిరుగుతున్నారు. ఆడింటికి వెళ్ళినప్పుడు మనకు ఏటు వీడు చెప్పిందా లేదా కూడా నాకు తెలియదు. ఎందుకు నేను నీకు రాడు, ఇదే మాట నేను నీకు చెప్తే రాదు. సంఘం ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయిందని అడిగితే సార్, ఇదే మాట నేను చెప్తే నువ్వు నాకు చెప్తే వెంటనే మీ ఇంటికి వస్తాడు పాస్టర్లు అందరూ. మీరు మాత్రం రాలేరు. యేసుప్రభు అన్నది చెప్పినాడు, కుక్క అని పిలిచినప్పుడు యేసు వదలలేదు. నీకు కుక్క నేను ఒక్క మాట చెప్పినానుకో 10 సంఘానికి వెళ్ళి వెతుకుతుంది. ఈ సంఘం మంచిది, ఆ సంఘం మంచిది, ఆ పాత్ర మంచిది, ఆ పాత్ర మంచిది. ఇదొక డూప్లికేట్ ప్రేమ. ఒరిజినల్ ప్రేమ ఉందే ఎండిపోను, నీ ఎండిపోను. ఎన్ని ఏది వచ్చినా కానీ, ఎన్ని సమస్య వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఏమవను, ఎండిపోకుండా ఉన్న విశ్వాసం. అటువంటి ఒక ప్రేమ నీలో నాకు 18,000 ఇవ్వడానికి ఉన్నారు. ఒక పాస్టర్ 10-12 సంవత్సరాలు అయింది. ఆయన నా ఇంటికి వచ్చినప్పుడు ప్రైస్లో తమ్ముడు కూతురా బాగున్నారా అందరూ. నీ అయితే కూడా వచ్చిన పాస్టర్ అయితే బాగుందా, బాగుంది, ఇడికి చూడరు, అది చూడరు, బాగుందా, మంచిదిగా ఉందా. ఎందుకు అడితో మాట్లాడలేదు? ప్రేమ ఉందా? డబ్బులు మించిన ప్రేమ నీకు అన్నకున్న ప్రేమ అయితే మాట్లాడలేదు. నేను గట్టిగా తిట్టున్నా అనుకో, ఇక్కడ చేసినప్పుడు నన్ను కూడా చూడకుండా వెళ్ళిపోతాను. ఇదొక వేరు డూప్లికేట్ విశ్వాసం. ప్రేమ యేసయ్యకి ఇక్కడ కొట్టినప్పుడు యేసయ్య అని చెప్పి ఏం చెప్పారు? ఇక్కడ కొట్టినప్పుడు యేసయ్య అని చెప్పారు. ఇక్కడ కొట్టినప్పుడు ఏం చెప్పారు? ఇంకొక చెంబు కూడా ఏం చేయాలి? అక్కడ కూడా కొట్టి చేరిపో. మాన మనసు లేను, దేవుడికి నమ్మలేను. మహాత్మా గాంధీ అది చేశారు, విశ్వాసం చూపించారు. సో ఇప్పుడు పర్లోకంలో గెలిపిపోతానని చెప్పిన వాడు మాత్రము ప్రేమకి ఏముంది? వేరుంది. తర్వాత చూడండి, ప్రేమకి వేరు మాత్రం ఉండదు, చాలు. వేరుపారి స్థిరపడి కూడా అప్పుడు ప్రేమకి ఏముంది? కొందరి ప్రేమకి ఏం లేదు. చెప్పండి, కొందరి ప్రేమకి ఏం లేదు. వెడల్పు ఉందా? ఏంటి? హలో, వెడల్పు అంటే అర్థమైందా? అవును, అవునండి. ఇద్దరు సహోదరులు, ఇద్దరు ఒక ఇంటిలో కథ చెప్పడానికి ఇష్టం లేదు, మనలో మరి ఇద్దరు సహోదరులు. అనేకి కొంచెం బాగులేదు, అనేకి కొంచెం లేదు. పొలం ఉంది, ఇద్దరు పొలం మీద పని చేసేది. ఇద్దరే చేశారు, పొలం చేశారు. చేసినప్పుడు అన్నయ్యకి ఏముంది? తక్కువ ఉండనంతే ఎరిగి చిన్న తమ్ముడు ఏం చేశారు? ఆ ధాన్యంలోంచి కొంచెం తీసుకొని అన్నయ్య గుంపులోనికి పెట్టారు. పెట్టినప్పుడు అన్నయ్య ఏం చేశారు? నా తమ్ముడు చిన్నడు కదా, ఆడికి తిండికి లేదు కదా అని బట్టి అన్నయ్య ఇక్కడ నుండి తీసి అక్కడికి వీళ్ళకి అక్కడికి ఇక్కడికి తీసుకొని వేసినప్పుడు ఒక్క సమయంలో ఇద్దరు ఏమైంది? ఇదే సరి అయిన ప్రేమ. మన విశ్వాసం ఎవరిలో ఏటి లేదని తెలిసే రూపు కూడా అవును కదా. మన సంఘం
చీరలు కట్టుకొని నీ సంఘంలోకి వస్తున్నారు. చీరలు అన్నీ ఉన్నారు అంటే మీ అయ్యగారికి నాకు లేదు, నా భార్య లేదు కాబట్టి చీరలు మొత్తం పాప తీసుకెళ్ళి ఇది మొత్తం తినేగా సార్. కానీ సంఘంలో ఒకే చీరలు కట్టుకొని మీకు అన్నది అవసరం లేదు, వస్తారు కాணிకలేసి నేను అలాగే కాదు. మా విశ్వాసం ఏ చీరలు కట్టుకొని వస్తున్నారు, ఏ వస్త్రం ధరించుకొని వస్తుంది, దాన్ని నేను చూసుకున్నాను. మీరు కూడా అలాగే చూడాలి. సోదరు కలిగాలి. నీకు ప్రేమ ముందే ఆ ఇంటిలున్నా మంచి బట్టలు ఏం చేయాలి, మంచిది పాతది కాదు. ఒకడు వచ్చి డ్రైవర్ నాకు బట్టలు లేదండి, బట్టలు లేదండి. నేను నా బట్టలన్నీ ఇలాగ నా భార్య ఏం చేశాను, కడిగేసి ఇస్త్రీ వేసి ఎలాగా వేసాను. నేను ఎప్పుడైనా నీకు ఏదైనా నచ్చిన ఏదైతే తీసుకొని రా, నచ్చిన ఏదైనా తీసుకొని రా. ఆడెళ్ళి తీసుకొని తెలుసా నేను ఏ రోజు మ్యారేజ్ అయిందో ఆ బట్టలు ఎవరు ఇవ్వను. ఇప్పుడు కూడా అటువంటి వస్త్రం ఏం చేస్తుంది, అదేం చేశారు అడిగారు. నేను దగ్గర తీసుకోవాలంట. నా భార్య ఒక్క చూపు చూసినప్పుడు నేనేం చేశానంటే అగ్ని కాలిపోయినట్టుగా అప్పటి నుండి అమ్మకి అర్థమైంది ఇది తాళు కాదు, ఇది రేపు కానీ ఎల్లుండి కానీ ఈ బట్టలు ఏమవుతుంది. ఇదే వాక్యం నేను ఒక రోజు మా ఒక మ్యారేజ్ జరిగినాడు, వాక్యం పరిచయం చేసినాడు. వేరొక సంఘంలో ఆడే వేరే అన్నిలు దేవుడి చర్చకి వెళ్తున్నాం. అన్నిలే ఆడేం చేసిన మాట విని ఆడు ఇంటిలో ఉన్న ఒక 5-6 సీరియల్ మంచి సీరియల్ అందరికీ పుట్టి పెట్టారు. ప్రేమకి ఏముండాలి ఏంటి చెప్పండి, ఉందా పడలిపి ఉందా? అది కొంచెమా ఇస్తాను పోవడం ప్రేమ ఏమో వెడలిపో. తర్వాత పొడుబండ కొందరికి ఏం లేదు. ఎంతవరకు ఎవరు ప్రేమిస్తారు ఆడింటి అవును కదా మాస్టర్. ఎవరి ఇంటికి ప్రేమిస్తే ఎవరెవరికి గడిగడికి ఎవరి ఇంటికి వస్తారు అవును కదరా. ఆడికి ఇంటికి అక్క కూడా కానీ కొంచెం ఎత్తు లేదు. ఎప్పుడు మాట్లాడిన వాడికి కూడా ఏం చేయండి అది ఇది. హలో ఎవరికి నా చెప్తున్నా మా ఇంట్లో నేను ఎప్పుడైనా ఒకసారి అన్నం తింటున్నాను. అజిత్ గారే మాట్లాడాను. అన్నము బియ్యం అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఏమైందండి బియ్యం అయిందండి వీటికి జరిగిన మొత్తం బియ్యం తీసుకుని అక్కడ ఇచ్చింది. మొత్తం బియ్యం ఇచ్చారు. ఇప్పుడు కొంచెం మన బియ్యం అయిపోయిన అందుకున్నప్పుడు వేరొక అమ్మకు 5 కేజీలు తీసుకొని ఇచ్చి అది తీరాలంటే ఇంకా 2 వారాలు కావాలి. లేకపోతే మా పిల్లలు అందరూ వస్తే అది మొత్తం అయిపోతుంది. ఈ ప్రేమానికి ఏదుందా ఎత్తుండాలి. ఇప్పుడు ఇంకా లోతు కొందరికి ఏం లేదు. పైన ప్రేమ ఏ ప్రేమ ఏంటి స్తోత్రం కలిగింది. నీ ప్రేమ రావాలంటే పరిశుద్ధాత్మ నీలో వరకు రావాలి. పరిశుద్ధాత్మ నీలో వరకు దిగి వచ్చింది అనుకో నీ ప్రేమానికి ఏమిగా అంతవరకు ప్రేమిస్తుంది. ఇప్పుడు వరకు కొండం వరకు కదా అందం వరకు మరణం వరకు నీ ప్రేమిస్తుంది. ఆ ప్రేమకి ఏముంది వేరుంది. అటువంటి ప్రేమకి ఏముంది వేరుంది. అటువంటి ప్రేమకి ఏముంది అటువంటి ప్రేమకి లోతుంది. ప్రేమకి ఏముంది లోతుంది. ఉందా నీ ప్రేమకి లోతు ఉందంటే ఎలాగ తెలుసు? మీదకి ప్రేమ ఉందని మార్త ఎలాగ మరి ఏం చేశారంటే అతను పుట్టి ఏం చేశారు పగల కొట్టేది. ఎంత ఖరీదన్నా 2295 రూపాయలకి విలువ ఆ కాలం సోదరం. అంటే 300 దీనాలు. దీనాలు అంటే ఒక రోజు పని చేస్తే దొరికినదే 1 దీనాలు. అలాగే అయితే ఈ అద్దం గుడి కొనడానికి ఎన్ని రోజు పని చేయాలి అంటే 300 రోజు అంటే 300 ఒక సంవత్సరం లెక్క అనుసరించి ఒక నెలకి 30 రోజు ఆ లెక్క బట్టి అయితే ఒక సంవత్సరం ఎన్ని రోజు
అంటే ఒక 300. మనకంటే 365. మన లెక్క వేరే ఏంటి. వారు క్యాలెండర్ ఏమంటారు? చంద్రమాన క్యాలెండర్. మనకున్న క్యాలెండర్ ఏమంటారు? సూర్యమాన క్యాలెండర్. సూర్యమాన క్యాలెండర్ చంద్రమాన క్యాలెండర్కి తేడా ఉంది. ఒక్క సంవత్సరం కష్టపడి సంపాదించిన డబ్బుతోని అత్తగుట్టు కొనేసి ఏసైగా చేశాడు. మోసాడు. దేవుని మీద ప్రేమ నీకున్నా, దేవునికి నీ ఇచ్చిన దూత నీకున్న ప్రేమ ఎంత ఉండదు తెలుసు. ఇప్పుడు వరకు 10 క్లాసులే ఉన్నా. ఏ క్లాస్ అంటే 10 క్లాస్ అంటే అందుకంటే తక్కువ 10 రూపాయలే. అదే 10 క్లాసు. ఇప్పుడు నుండి 20 క్లాసులు. 20 రూపాయలు వస్తుంది. దాని మించిన దేవునికి అంటే దేవుని ప్రేమ నీలో కలిగి ఉంటే దేవుని కొరకు ఎంత ఖరీదైన వస్తువు కూడా దేవునికి ఇవ్వడానికి లోతున్న ప్రేమ నీలో వారానికి మీటింగ్ ఇక్కడ జరుగుతున్నారు. ఐదారే మాత్రం ఆ బియ్యం వస్తుంది. మీరు కూడా ఒక 10 కేజీ బియ్యం వస్తే ఏం అవ్వదు. మనం తింటే ఆయన తిని చేరుకోవచ్చు. కానీ నీ మాత్రం ఎత్తుల వంటి వలన 5,000 మంది వీళ్ళు ఆగాలి. ఎత్తుల వంటి ఎలాగా? ఎత్తుల వంటి ఎలాగ తీసుకుని ఉంటున్నావు? ఈ ఇసుక తీసుకొని వస్తున్నారు కదా. ఎలా వస్తున్నారు? ఎంత బరువు అయినా కూడా అలాగే దేవదాసులు లాగుతున్నారు. నీ కూడా నీ సంఘం కూర్చున్నారు, ప్రార్థన వింటున్నారు, బయట స్టడీకి వచ్చి కూర్చున్నప్పుడు నీ కూడా ఒక కల్పరు నీకు అలుపుతుంది. నేను చెప్పను. దేవునికి ఎందుకది తెలియలేదు, తెలియాలి. విక్రమాలు సంగపడలేదు. మనం అక్కడ మీటింగ్ వెళ్తే మనకు బోధన ఒక్కొక్క ఇల్లు ఆడే చేస్తుంది. మీటింగ్ ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వారం. మీకెన్ని వారాలు అయిందో నీకు ఎన్ని కూడా మూడనే గుణం వదులుడా ఎక్కువ అయితే ఎంతరా అనిలే 10 రూపాయలు. కష్టపడి ప్రయాసపడి మీటింగ్ వెళ్ళి వాక్య బరువులు గుండు పగిలి వాక్యం చెప్తున్నా కూడా 1000. నాకు పెట్రోల్ పట్టాలని ఎంత కావాలి? మొన్న చేయలేసిన పని అని చెప్తారు. 1000 వెళ్ళగొట్టడం ఇక్కడ 1000. పెట్రోల్ నాకు ఖర్చులు 2000. హలో, అందరూ ఉన్నారు కదా. నేను ఎంత కష్టపడి ప్రయాసపడి అంత దూరం వెళ్ళి ఆడికి చేస్తున్న దేవుడు ప్రేమ నాలో ఉన్న కొందరు భారం తెలిసి ఆ భారం ఎక్కువ మోసిన వాడికి కొంచెం హెల్ప్ చేయడానికి నీకు సందర్భం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత అడిగితే దాని మాటలు గారు 100, 50, 500 ఇంకా మించిన పేరు ఎన్ని వంటి సాలూరు గట్టిలే సాలూరు గట్టి దాని ఇప్పుడు కట్టి కదా. సాలూరు ఘాటి బండి ఎక్కదినప్పుడు అప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏంటో వెంట స్నానం అయిపోతుంది. అప్పుడు ఏంటంటే వాడి అక్కడ ఎన్ని కష్టం పడుతున్నారు. ప్రేమం లోతు దేవునికి స్తోత్రం. పైన ప్రేమ కాదు. నీ సంఘంలో జరిగిన ప్రతి విషయంలో నీ చెయ్యి అది ఏదైనా ఒక విషయం నీ భారం మోయండి. దేవుని కొరకు ఏదైనా భారం మోస్తుంది అనుకో, దేవుడిని తరములకి దేవుడు దేవిస్తుంది, నీ కుటుంబానికి దేవుడు దేవిస్తుంది, నీ పిల్లలకి దేవుడు దేవిస్తుంది. అది నీ చేయాలి సంఘం. అది చేయలేకపోతే సంఘములు నీ ఏదో ప్యారలైస్ వచ్చినట్టు. ఏమొచ్చింది? పక్షపాతం ఒక సైడ్, బాకీ ఏముంది? ఒక పక్క పని చేస్తున్నా, ఒకటి పక్క పని చేయట్లేదు. ఒక పక్క పాట ఆరాధన ఉంది, ఈ పక్క చచ్చిపోయింది. ఏ పక్క పాట ఆరాధన మాత్రమా? కరెంట్ కావాలి. ఏసీ పెట్టాలి. నేను 2 చర్చిలు ఇప్పుడు వరకు ఇల్లు నేను కట్టను. వచ్చిన వారం నేను కట్టాను, లేకపోతే ఏసీ ఆపుతాను. ఎంతవరకు మౌనంగా ఉంటారో అంతవరకు నా పైకి ఎక్కితే ఎలాగ అవుతుందండి? దేవుడు ప్రేమలో సంఘం మారాలి, సంఘ బిడ్డలు మారాలి.
కావలసినప్పుడు దైవదాసుని పిలిచిన వాడుకోకూడదు. కావలసిన వచ్చినప్పుడు దైవజనులతో పిలిచి వాడుకోకూడదు. ఆడి పరిశ్రమ ఆడి చేసిన ప్రయాసం తెలుసుకొని నీ కూడా నీకు కలిగిన మించినది కంటే ఎక్కువ సహాయం దేవుని కొరకు స్తోత్రం కలిగినగా. 5 కుటుంబాలు ఉంటాయి. 5 కుటుంబాలు 2 కేజీ బియ్యం వేస్తే సరిపోయింది కదా, మిగిలింది కదా. కూరగాయలు ఇప్పుడు ఇవి లేదా? మా విశ్వాసం ఇప్పుడు ఇంత పెద్ద ఇదే తీసుకొని బీరకాయ ఇంటి నీరే తిని బయటకు వెళ్ళకుండా కొంచెం సంఘానికి వచ్చింది. అది కూడా కట్టి చేసి మనం కూర చేసుకుని సాంబార్. గుమ్మడికాయ ఉంది, ఈ గుమ్మడికాయ మాత్రం ఇప్పుడు గుమ్మడికాయ కూడా ఉంది. ఆదేశివ్వండి. మీరు ఇక్కడికి వెళ్ళండి, ఎక్కడికి ఎస్ఎన్ఏ మీటింగ్ దగ్గర అక్కడ ముందు మీటింగ్ జరిగినప్పుడు అంటే ఆ బియ్యం కూర అన్ని ఒక్కొక్క కుటుంబం తీసుకున్నారు ఒకరోజు. ఆ పంట అన్ని దేవుడు విస్తరింప ఆశీర్వాదం. ఇప్పుడు మీ చెప్పరు అయితే మాకు పంట లేదు, సాలం లేదు, నీకేం లేదు, పరిస్థితి పోయి ఉన్నది. ఇది నుండి నీ ఏం చేయాలి? అది పండి అది పండి నాకు బెల్లం ఉంది చూడండి పాస్. అప్పుడు నేనే ఎలాగే చేయాలి? అక్కడ మీటింగ్ విక్రమపురం మీటింగ్ లేదు, 15,000 నేను ఇచ్చాను. ఇచ్చిన కాదు చెప్పడం నా చేతులు లేదు. అప్పుడు అక్కడ దేవుని వరకు అది వాడబడేది దేవుని విషయం. నీకు తెలియదా? ఇప్పుడు కూడా నేను లోన్ కట్టుతున్నాను, ఏసీ పెట్టినా లోన్ కట్టుతున్నాను. అప్పుడే నేను మీటింగ్ అందులో పెట్టేది 15,000 అక్కడ ఖర్చులు పెట్టేది. ఆ డబ్బు ఉంటే నాకు ఇప్పుడు ఏసీకి కట్టచ్చు. ఇది ఎందుకని నేను అలా చేస్తున్నా? దేవుడు పనిలో వాడుకున్నా కాబట్టి. నేను నిరాశ ఉన్నవాడు కాదు, సంతోషం కలిగిన వాడు. ఎంత దొరికితే అంత ఖర్చు చేయడం నాకు ఇష్టం. కానీ నీ కూడా ఈ సంఘ బాధ్యత మీరు కూడా ఏం చేయాలి? మోసుకోవాలి. స్తోత్రం కలిగిన మీటింగ్ వచ్చినప్పుడు అయ్యగారు కడిగా అయ్యగారు ఎలాగా కార్యం ఎలాగా డబ్బులు ఎలాగా ఖర్చు లేకుండా ఏంటి అడగండి. స్తోత్రం. అలా చేసి ఉంటే ప్రేమకి లోనికి వెంటాడు. ప్రేమ వెంటాడుగా, ప్రేమ వెనకలు వెంటాడుగా. స్తోత్రం కలిగిన చాలా మంది జీవితంలో ఇప్పుడు కూడా ప్రేమ మనకి లోతు లేదు. కొందరికి ప్రేమానికి ఇప్పుడు ఏం లేదు, వెడల్పు లేదు. కొందరికి ప్రేమానికి ఎత్తు లేదు. కొందరికి ప్రేమానికి ఏం లేదు, వేరు లేదు. పోయిన క్రిస్మస్ వచ్చినప్పుడు అమ్మగారు బట్టలు అన్ని కొన్ని చేరుకుంటే 21 బట్టలు అన్ని కొన్ని చీర కొన్ని చేసి అలాగే ఇచ్చినప్పుడు నాకు సంతోషం కలిగింది. స్తోత్రం. ఎందుకనగా చేస్తున్నారంటే దేవుని ప్రేమ లోపల ఉన్నా కాబట్టి. నీకు కూడా శక్తి ఉంది కదా. అయ్యారు మీరు 20 కొన్నా కదా, నేను 2 కొనడానికి డబ్బులు అలా చెప్పడానికి లేదు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి స్తోత్రం చెప్పండి. మనసులో నొప్పి కొంచెం గిండి ఇది కొట్టినప్పుడు తగ్గదు. ఆమేన్. దేవుని సంగమా స్తోత్రం. దైవజనుడా నీ మాట చెప్పడం వచ్చిన వారు కూడా చెప్పినప్పుడు అది ఆగిపోతుంది. దైవజనుడు గురించి చెప్పలేదు, అదే నీకు వాక్యం ఉంది. దైవజనుడు ఏం చేయాలి? విసర్జించి వెంటాడా. 1 నీతి వెంటాడా, 2 భక్తి వెంటాడా, 3 విశ్వాసం అంటే, 4 ప్రేమ వెంటాలి. స్తోత్రం కలిగిన దైవజనుడు ఎలాగంటే మారిన గాక, అలాగంటే సంఘం మారిన గాక. దైవజనుడు అని చెప్పిన పాస్టర్లు కాదు, విశ్వాసులు అందరు కలిసి చెప్పిన పదము దైవజనుడు. అలాగే మన జీవితం మారిన గాక. ఎక్కడ లోటుబాటు ఉండే ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించి రాబోయే దినములు దేవుని కొరకు భక్తి, దేవుని కొరకు నీతి, దేవుని కొరకు ఏం చేయాలి? విశ్వాసం, దేవుని కొరకు ప్రేమ వెంటాడుతాను. ప్రభువా నాలో లోటుబాటు ఉంటే నన్ను బాధపరచమని దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. దరిలో
చేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల ద్వారా దేవా నీవు మాతో మాట్లాడి తీరినందుకు దేవా నీకు స్తోత్రం. దైవజనుడు అయితే నీవు నీ జీవిత విధానములు కొన్ని వదులుకు తీరాలి, కొన్నిటిని వెంబడించుకు తీరాలి. ఈ రాత్రి వేళ వదలాల్సిన వాటిని వదిలేసి వెంబడించాల్సిన నీతి వెంబడించుకు తీరాలి. నీతియుక్తమైన జీవితాన్ని వెంబడించుకు తీరడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసము వెంబడించుకు తీరాలి, ప్రేమను వెంబడించుకు తీరాలి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుని దేవ మేము అప్పగించి చెప్పించిన దేవా మాలో దేవుని యొక్క ప్రేమ లేకుండా పోయే సందర్భాలు చూచున్నాం. దేవ నీ ఆత్మశక్తిని మాకు దయచేసి దేవా ప్రేమలో నిండు పారేంతటిగా మమ్మల్ని సహాయం దయచేయమని కోరుచున్నాం. దేవా ఎడతడగా వదులుకోలేనంతగా శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించి తీరినట్టుగా మేము కూడా దేవుని యొక్క బిడ్డలని, సేవకులను, సంఘాన్ని, ఇతరులను ప్రేమించి తీరేంతటిగా దేవ మమ్మల్ని సహాయపరచండి. మాలో ఆత్మశక్తి లేకపోవడం వల్లనే మేము ప్రేమించలేకుండా ఉండిపోయి తీరేది. దేవ మేము ప్రేమలో విస్తారత పొంది తీరేంతటిగా దేవ ప్రేమ వేరుపారి తీరాలి. వేరుపారిన చెట్లు దేవ నిలకడత కలిగి ఉండి తీరేంతటిగా దేవ క్రీస్తు ప్రేమలో మేము వేరు కాసేంతటిగా దేవ సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ నీ ఆత్మశక్తి మీ అమ్మ అడివేరులను తవ్వి తీరేంతటిగా, వేరుపారి తీరేంతటిగా, ప్రేమలో విస్తారత పొంది తీరేంతటిగా దేవ సహాయం దయచేయండి. ప్రేమకు ఎత్తు ఉంది, ప్రేమకు విస్తారత ఉంది, ప్రేమకు లోతు ఉంది, ప్రేమకు అడల్పు ఉంది. ఈ రాత్రి వేళ అలా వేరుపారి తీరేంతటిగా దేవ సహాయం దయచేయమని కోరుచున్న అలా నీతి అయిన వారిగా దేవ అలా యథార్థవంతులై ఉండి తీరేంతటిగా, విశ్వాసంలో నిలకడత్వం కలిగి ఉండేంతటిగా, దైవజనుడిగా మారి తీరేంతటిగా దేవ సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ ముట్టుకుంటున్నాం దేవ మేము దైవజనుడి లక్షణాలు చూపించకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈ రాత్రి వేళ మమ్మల్ని మన్నించండి, క్షమించండి. ఈ రాత్రి వేళ నీ కాళ్ళలో పడి దేవ భిక్షణుడికి తీరుతున్నాం దేవ ఒక మంచి దైవజనుడు అయి తీరేంతటిగా కృపావాత్సల్యం దయచేయండి. దేవ నీ సహాయం మాకు కావాలి, నీ ఆత్మశక్తి మాకు కావాలి, నీ వాక్యం మాకు కావాలి, మీ జీవిత విధానం మాకు కావాలి. దేవ మాలో లోకమానికి చెందిన సౌకర్యాలు, లోక సిద్ధాంతాలు, లోక ఆచరణలు మాలో కుమిలిపోయినది. రాత్రి వేళ అట్లాంటి వేరును ఊడబేకండి దేవా. క్రీస్తులో వేరు పారి తీరేంతటిగా, వాక్యములో బోధలో నిలకడత్వం కలిగి ఉండి తీరేంతటిగా సహాయం దయచేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ వాక్యోపదేశమైన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో దేవ ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యం ఎక్కడ వారిని గాయపరిచిందో, ఎక్కడ వారి జీవితాన్ని వేరు లేకుండా చేసిందో అక్కడ వేరు పారి తీరేంతటిగా దేవ సహాయం దయచేయమని కోరుచున్నాం. ఎంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించండి, వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించండి. అందరూ కూడా దేవాత్మికంగా దైవజనులుగా మారి తీరునుగాక, నీతి కొరకు ప్రయాసపడిన వారిగా, విశ్వాసం కొరకు నిలకడత్వం కలిగిన వారిగా, ప్రేమను వేరు కాసిన వారిగా దేవా భక్తికి ఆధారం కలిగి జీవించినందుగా సహాయం దయచేయమని కోరుచున్నాం. దేవా దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయం దయచేసినందుకు స్తోత్రం, ఇంతసేపు వాక్యోపదేశంతో మాతో మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పురంలోకి తిరిగి వచ్చినాం. నీ కృపలో మేము అనుకుంటున్నాం దేవ, సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడగిందనుగాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో మూడుసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రార్థనల కింద నన్ను స్తోత్రం చేద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. దేవుడి సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడి యొక్క బిడ్డలకు అప్పులు తీర్చిన దేవుని స్తోత్రం చేద్దాం. ప్రేమలో వేరు పారినందుకు స్తోత్రం చేద్దాం. నీతియుక్తంగా తీరినందుకు స్తోత్రం చేద్దాం. విశ్వాసంలో నిలకడత్వం కలిగిన స్తోత్రం చేద్దాం. దేవుని యొక్క నీతిమంతులుగా మారేందుకు స్తోత్రం చేద్దాం. మరణాథా యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక.